హాయ్ అండి అందరికీ. నేను మీ మీనాక్షి. వెల్కమ్ టు అవర్ ఛానల్ వంశీ మీను. ఈ వ్లాగ్‌లో వచ్చేసి మీరు మా ఇంట్లో మేము సమ్మక్క సారలమ్మని పసుపు, కుంకుమ పెట్టుకుంటున్నామనమాట. అది చూస్తారు. కరీంబాద్‌లో బొడ్రా ఏస్తున్నారు. సో, ఆ విశేషాలు చూస్తారు. అలాగే మేము మోహన్ మరిపెళ్లి అన్నయ్య మీకు తెలిసే ఉంటుంది చాలా వరకు. సో, ఆ అన్నయ్య పెళ్ళికి కూడా ఎళ్ళబోతున్నామనమాట. సో, డోంట్ స్కిప్ ద వీడియో పూర్తిగా చూడండి. బాగా నచ్చుతుంది. మేము ముందుగా నేను చెప్పాను కదా! ధరణికి ఎత్తు బంగారం ఉంది. సో, ముందు రోజు ఎళ్లి కొత్త బట్టలేసి ఎత్తు బంగారం జొక్కుతారనమాట. మనం పూర్తిగా బంగారం అంటే బెల్లమైనా తీసుకోవచ్చు. లేదు అంటే సగం చక్కెరైనా తీసుకోవచ్చు. సో, అత్తమ్మ ఒక హాఫ్ చక్కెర అలాగే హాఫ్ బెల్లం తీసుకుందనమాట. ధరన్ వెయిట్‌ని బట్టి వాళ్ళిస్తారు. బెల్లంలో గూడా చాలా రకాలున్నాయంట. అటు 42 రేట్ నుంచి 65 రేట్ వరకు ఉందని జెప్పారు. మేము ముందు రోజు బంగారం తెచ్చుకున్నాం గదా! సో, నెక్స్ట్ డే ఇదైతే సమ్మక్క సారలమ్మకు ఇంట్లో పసుపు, కుంకుమ పెట్టేసుకొని, తర్వాత ఎవరైనా గూడా జాతర దర్శనానికెళ్తారనమాట. మేము ఏదైతే మేము బంగారం తెచ్చుకున్నాం గదా! అది అక్కడ పెట్టేసి 2 కొబ్బరికాయలు ఒకవేళ మనం యాటను మొక్కుకుంటే యాట, లేదంటే కోడిని మొక్కుకుంటే మన ఇష్టమనమాట. దాన్ని బట్టి అది కోసుకుంటారు. మా అత్తమ్మ ప్రతిసారి మనకు బియ్యం పోసుకుంటుందనమాట. ఒడిబియ్యం కొత్త చీర కట్టుకొని ఒడిబియ్యం పోస్తాం మేము. సో, ప్రతి ఈవెంట్ గూడా ఇందులో జూడబోతున్నారు. మా అత్తమ్మ అన్నీ రెడీ చేసుకొని, కొబ్బరికాయ కొట్టుకొని అన్నీ మొక్కేస్తుంది. సమ్మక్క సారలమ్మకు 2 కొబ్బరికాయలు కొడతారనమాట. అంటే తల్లికొకటి, బిడ్డకొకటి అని జేస్తారు ఏదైనా గూడా. ఒకవేళ మేము బంగారం బెట్టుకున్నా గూడా అంటే నార్మల్‌గా అయినా గూడా బెల్లము 2 ఆహ్, బుట్టలుగా పెడతారనమాట. మనకు సమ్మక్క సారలమ్మ ప్రసాదం గూడా బెల్లమే ఉంటుంది. ఏదైనా గూడా సమ్మక్క సారలమ్మకు బెల్లం అనేదే దేనితోనైనా బెల్లంతోనే ముడిపడి ఉంటుందనమాట. సో, దాన్ని బంగారం అని అంటారు. సో, 2 కొబ్బరికాయలు కొట్టేసుకొని, బాగా మొక్కుకొని, తర్వాత మనం ఏదైతే మొక్కుతాం గదా! కోడి అయితే కోడి, లేదంటే మేకైతే మేక తీసుకొచ్చి జడతీస్తారనమాట. ఆ జడతిచ్చిన తర్వాత మనం ఏదైనా కార్యక్రమం ఉంటే చేసుకుంటాం. మేము ఏంటంటే 2 కోళ్ళను కోసాము. ఎందుకంటే ఎత్తు బంగారం గాబట్టి ఒకవేళ కోస్తే యాటను కోయాలి. లేకపోతే 2 కోళ్ళనైనా కోయొచ్చు. సో, మేము 2 కోళ్ళని తీసుకున్నాము. మొక్కిన తర్వాత వాటికి జడతీస్తారనమాట. మొక్కిన తర్వాత వాటికి జడతీస్తారు. మేకనైనా జడతీస్తారు. అంటే గొర్రెను అలాగే కోళ్ళను కూడా జడతిచ్చాకే కోస్తారు. మా అత్తమ్మ ఏదైనా గూడా ఇంట్లో కోయదనమాట. ఇంట్లో మొక్కుకొని బయట కోస్తది. సో, ఇంట్లో జడతిచ్చిన తర్వాత బయటికి తీసుకెళ్ళి కోసేసి దాన్ని క్లీన్ చేపించుకున్నాము. అలాగే మేము ఏంటంటే ప్రతి ఇయర్ మా అత్తమ్మకి చెప్పాను గదా! ఒడిబియ్యం పోస్తామని. సో, ఆ ఒడిబియ్యం కలపడం గూడా మేమే కలుపుతాము. ఈసారి మా ధరన్ ముందుకొచ్చి కలుపుతున్నాడనమాట. అంటే ఆ బియ్యంలో కొంచెం ఆయిల్ ఇంకా పసుపేసి కలుపుతాము. అలాగే మన ఇంట్లో పసుపు, కుంకుమకు దాదాపు ఎవరైతే తెలిసిన వాళ్ళుంటారో మన ఇంటి దగ్గరైనా పిలుచుకుంటామనమాట. ఎందుకంటే పసుపు, కుంకుమ పెట్టుకోవడానికి. అలాగే ఒడిబియ్యం పోయడానికి గూడా పిలుచుకున్నాము. నేను పోయడం చూసి మా తరుణ్ గూడా వచ్చి పోస్తున్నాడు. మా అత్తమ్మకు ఒక 5గురు గానీ, లేదంటే 9 మంది గానీ అలా లెక్కుంటది. సో, దాని ప్రకారం పోయించుకున్న తర్వాత దేవుడిని మొక్కుకొని, అదే ఒడిబియ్యం ఉంటది గదా! మన మేడారం జాతరకెళ్ళేటప్పుడు నడుముకి కట్టుకొని, లేకపోతే తీసుకొని ఎళ్తారనమాట. అక్కడ వేయడానికి ఆ బియ్యం అమ్మవారికి సమర్పించడానికి. ఈ ఇయర్‌లో ఏంటంటే కరీమాబాద్‌లో బొడ్రా ఏస్తున్నారు. అంటే వేశారు. దానికి చాలా పద్ధతులు నేనిప్పటి వరకు బొడ్రా ఏయడం గానీ, ఆ ఈవెంట్ గానీ నేనెప్పుడు చూడలేదు. నేను పుట్టిన కాంచయితే కరీంబాద్‌లో గూడా అంటే మా ఏరియాలో నాకు తెలిసిన వరకు ఇదే ఫస్ట్ టైమ్ అంట. అసలు ఇంత గ్రాండ్‌గా ఉంటుందని అసలెప్పుడు అనుకోలేదు. హోమాలు, పూజలు, అభిషేకాలు చాలా చేశారు. దాదాపు ఒక 6 డేస్ అయింది ఈవెంట్ మాత్రం. చాలా మంచి డెకరేషన్ అయింది. ఒక థర్డ్ డేనో, ఫోర్త్ డేనో బొడ్రాయిని నిలబెట్టారనమాట. ఊరేగింపు చేశారు, అన్నదానం చేశారు, లాస్ట్‌కి బలి గూడా ఇచ్చారు.
సో, అలాంటి చాలా ఈవెంట్ ఉంటాయని నాకసలు తెలీదు. చాలా జనం అసలు నేనెప్పుడు అనుకోలేదు. ఒక జాతర ఎలా ఉంటుందో అలా జరిగింది. కానీ చాలా హ్యాపీ అనిపిచ్చింది. చాలామంది మా మమ్మీ వాళ్ళకైతే వాళ్ళ చిన్నప్పటి నుండి ఉండే ఫ్రెండ్స్ వాళ్ళందరూ కనిపించారని జెప్పింది. చాలామంది కలిసారు. నేను ఎప్పటినుంచో చూడలేదు. అలాంటి వాళ్ళందరూ కలిసారు కరీంబాద్‌లో ఎళ్ళినప్పుడు అని జెప్పింది. నేను పూర్తి అన్ని రోజులు అంటే ఎళ్ళలేదన్నమాట. ఎందుకంటే మా ధరణ్ బర్త్‌డే ఈవెంట్ గూడా అన్నీ చూసుకోవడం ఇబ్బందయ్యి వెళ్ళలేదు. సో, మా మమ్మీ మాత్రం చాలా ఎంజాయ్ జేసింది. వాళ్ళ మమ్మీ వాళ్ళు మా అమ్మమ్మ వాళ్ళేసుకున్నారు. సో, అక్కడికెళ్ళిందనమాట. నెక్స్ట్ డే వచ్చేసి నేను ఈవినింగ్ 3, 4 అయింది. మేము బొడ్రాయి వచ్చేసరికి. నెక్స్ట్ మోహన్ మార్పెల్లి అన్నయ్య మాకు దాదాపు ఒక 6, 7 ఇయర్స్ నుంచి తెలుసు అన్నయ్య. అన్నయ్య ఒక రైటర్ అంటే డైరెక్టరే కాకుండా యాక్టర్ గూడా, లిరిసిస్ట్ గూడా. 100కు పైగా షార్ట్ ఫిల్మ్స్ అలాగే 150కి పైగా ఆల్బమ్ సాంగ్స్ చేశారనమాట. రాయడం, తీయడం అలాగే యాక్టింగ్ గూడా అన్నయ్యనే చేస్తాడు. సో, ఇవాళ ఫ్రెండ్స్ బైక్ ప్రెజెంట్ చేశారు. మాకు ఆల్రెడీ అప్పటికి లేట్ అయిపోయింది కాబట్టి తొందర వచ్చేసామనమాట. ఆ గిఫ్ట్ ఇచ్చేసి అక్కడే. ఇదండి వీడియో. ఒకవేళ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నాకు మా ధరన్ డాన్స్ అంటే చాలా ఇష్టం. సో, మీకు ఒక వీడియో పెడతాను చూడండి. మీకు కూడా చాలా నచ్చుతుంది. అండ్ ఓకే. థ్యాంక్ యూ. ఏం పాట బేట ఏం పాట Everything